నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు నిండాలుగా దీవించుగాక. ఈ క్రిస్మస్ పండుగ ఆరాధనలన్నీ కూడా దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడు. ఎవరికి తోచింది వారు జరిపించుకుంటున్నాడు. రేపు ఇక్కడ కూడా సేవకులు రావాలని అందరం కూడా ప్రార్థన చేయండి. ఈ చర్చిలో ప్రార్థన జరుగుతుంది. 2020 ప్రార్థనా టీము రేపు మనం ఈ చర్చిలో ప్రార్థన చేయడానికి అంగీకరించారు. వాళ్ళకి ఎంతైనా మనం రుణస్తులం. అందువలన రేపు ప్రార్థన అంతా జయకరంగా జరిగించాలని అందరం కూడా ప్రార్థన చేయండి. ఈరోజు ఒక వాక్యాన్ని చూసుకొని ముందుకు నడుద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన వద్దకు పంపబడినది. ఎప్పుడు? 2025 అప్పుడే మనకి పంపబడు. అప్పటి నుంచి కూడా అది మనం దేవునికి భయపడుతున్నామా, ఆ వాక్యంలో ఉన్న తెలుసుకోగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు దేవునికి భయపడువారులారా, అబ్రహాము వంశస్థులారా అంటున్నాడు. మనం ఆయన రక్తంలో కడగబడి, ఆయన నీతిమంతులుగా తీర్చబడి, ఆయన అబ్రహాము వంశస్థులారా అని మనం సంబోధిస్తున్నాడు. మనకు ఆ యోగ్యత ఉందా? నేనేదో బాప్తిసం తీసుకున్నాను, నాకు నేనే శుద్ధిని అయిపోయాను, నాకు నేనే బోధ చేస్తున్నాను, నాకు నేనే అనే ఆలోచనలో ఉన్నామా? మనం ఎవరు వంశస్థులము? అబ్రహాము వంశస్థులు. అబ్రహాము వంశస్థుల కాడి నుంచి, తరతరాల నుంచి జరుగుతున్నది చిన్న కాడి నుంచి కూడా మనము కూడా అబ్రహాము వంశస్థులు అని తెలుసుకోవాలి. అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన దగ్గర పంపబడి. ఏమంటున్నాడు ఆయన? 1:1 యోహాను 1:1 దేవుని వాక్యం గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలి మనం. ఈ రక్షణ వాక్యం అంటే ఏ వాక్యం? మనం భద్రపరిచే వాక్యం, మనం సంరక్షించే వాక్యం, మనల్ని ఆదరించే వాక్యం, మనల్ని పోషించే వాక్యం. ఈ వాక్యం ద్వారా కదా మనం బయట వచ్చేసి ఆ వాక్యాన్ని మనం ఎలా పఠిస్తున్నాము? నేనే మార్గమును, నేనే జీవమును, నా తప్ప ఎవడో కూడా లోకంలో ప్రవేశించలేడని ఆయన సెలవిస్తున్నాడు. మనం ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ వాక్యాన్ని మనం ప్రతిష్ఠించుకొని దానివల్ల జీవిస్తున్నాము. ఒక్కసారి మీరు ఉదయపడి. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరికొకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి మీ వాకిడ నిలిచి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ కూడా సహోదరులు అంటున్నాడు. మనం ఎవరు సహోదరులు అంతా? యాకోబు సహోదరులు, అబ్రహాము వంశస్థులు, దావీదు వంశస్థులు కూడా. ఇలా మనం సంబోధిస్తున్నాడు దేవుడు. మనం ఎందుకు మనమో నీతిమంతులు అన్నా, మనమో ఐశ్వర్యవంతులు అన్నా, మనమో బలవంతులు అన్నా కాదు కదా. ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన రక్తంలో కడగబడ్డమంటే మనకి ఇవన్నీ వస్తుంది. అది మనం తెలుసుకోక ఇదేమున్నది, ఇది నాకు తెలిసిన వాక్యమే, ఇది నేను ఎప్పుడు చదివేది అని ఆ ధీమాగా ఉంటున్నాం మేము. ఒక్కసారి మన హృదయాలు మనం పరిశీలించి ఒకరికొకరన్నా చదువుకోనికి అవసరం లేదంట. మనం ఒకసారి ఎవరైనా సేవకులు చెప్తుంటే ఈ వాక్యం ఇటు చెప్పాలా, నాకు తెలిసి అంతా నాకేం తెలుసు, ఈ వాక్యం ఇటు చెప్తారా అని ఒకరికొకరు చదువుకుంటారంట. ఎవరైనా వాక్యం చెప్తారు, వాక్యం అర్థం చేసుకోరు, వాక్యంలో మర్మాలు తెలుసుకోరు, వాక్యానికి అనుగుణంగా నడవరు. వీళ్ళని చదువుడు బ్యాచ్ అంటారు. చాలామంది చదువుతానే ఉంటారు. చదువులో ఒక బ్యాచ్. శేషుదేవుడు వారి వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఆయన స్వస్థత కోసం రాలా, ఆయనకి స్వస్థత కోసం వచ్చేవాడు, సంతోష కోసం వచ్చేవాడు, సనిగేవాడు, ఆయన మీద కక్ష తీర్చుకునేవాడు, కక్ష తీర్చుకుని ఎవరిని తోసేయలేదు. ఆయన ఎవరినన్నా తోసేశాడా? సనిగే వారిని తోసేశాడా? ఆయన మీద కక్ష తీర్చుకున్నవాడు సరిచేశాడా? ఆయనను ప్రేమించే వాళ్ళు ఎవరైనా తోసివేశాడు? ఎవరిని తోసివేసేవాడు కాదు. అందరినీ సమానంగా చూసే దేవుడు, అందరితో కలిసిపోయే దేవుడు. అందుకే అంటున్నాడు, ఈ రక్షణ వాక్యం
మన వద్దకు పంపబడింది అంటున్నాడు. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, ఈ వాక్యం మనకు వద్దకు పంపబడింది. మీరు జాగ్రత్తగా ఉండండి, సంగకొనండి, న్యాయాధిపతి మన వాకిట నిలిచి ఉన్నాడు. నీ హృదయం అనే వాకిట నిలిచి ఉన్నాడు. నువ్వు ఆహ్వానిస్తే వస్తానికి ఇష్టపడుతున్నావు. నీ హృదయంలో ఏముందో ఒకసారి తీసేసుకుంటావా? నీ హృదయాంతరంగాన్ని దేవుడు ఎరిగిన వాడు. నీ హృదయంలోకి రావటం లేదంటే నీలో ఏదో లోపం ఉందని, నాలో ఏదో లోపం ఉందని మనలోకి రావటం లేదేమో. మన జీవితాలు ఇంతేననుకుంటున్నామేమో. మనం ఎందుకు మూలాన్ని వచ్చామో, మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రి కాదు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయకుడు తొలకరి వర్షం, కడవరి వర్షం, సమకూడు వరకు ఇలువైన భూముల నిమిత్తము ఓపికతో కాసుకుని దాని కొరకు కనిపెట్టుకోండి అని 7వ వచనంలో కూడా అంటున్నాడు. మనం తొలకరి వర్షం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ వర్షం కోసం కనిపెట్టుకొని చూడాలంట. అలాంటి వారిగా ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని ముందుకు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. 17వ వచనంలో కూడా అంటున్నాడు. యాకోబు పత్రిక 5:17లో కూడా అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద పడలేదంట వర్షం. మనం కూడా ఎలా చేస్తున్నాము ప్రార్థన? కుసేపు చేస్తే మోకాళ్ళ నొప్పులు, కుసేపు చేస్తే అలసపోతాం, కుసేపు చేస్తే ముసలమ్మ ముచ్చట్లు పెట్టమంటే, టీవీలు చూడమంటే, సెల్ ఫోన్లు చూడమంటే 24 గంటలు అదే పని మీద ఉంటామే కానీ వాక్యం చదవం, ప్రార్థన చేయం. మన జీవితాన్ని జీవించబడాలంటే ఎలా జీవించబడది? దేవునిలో మనం ఎదగాలంటే ఎలా ఉండాలి? నేనే వాక్యం, దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడని లేఖనాలు తెలియపరుస్తుంటే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడిన వారలారా, ఈ వాక్యము మీ వద్దకే పంపబడింది అంటున్నాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం. మనకు ఆసక్తి ఉందా? దేవుని మీద మనం ఓపిక కలిగి జీవిస్తున్నామా? సహోదరులారా, మీరు తీర్పులోకి పోకుండా మీ నిమిత్తం ఒకరికొకరు సలహకొనక ఇదిగో న్యాయాధిపతి మీ వాకిట నిలుచున్నాడని తెలుసుకోలేకపోతున్నావేమో. ఒకసారి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? ఈ రాత్రి కాల సమయంలో అయ్యా, సహించిన వారు ధన్యులంటున్నావు కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరం గల వాడని మీరు తెలుసుకుని ఉన్నారన్నాడు. యోబు కూడా స్నేహితుల గురించి కనికరం పొందాడు. కనికరం పొందబట్టి ఆయన వెన్నెత్తల అభిషేకం పొందుకోగలిగాడు. మనం ఏ వాక్యం చదువుతున్నామో, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడితో నువ్వు ఎలా నడుస్తున్నావు? దేవుడిలో ఎలా ఉంటున్నావు? ఆది యందు వాక్యం ఉండడు, వాక్యమే దేవుడై ఉండడు. వాక్య ప్రకారం జీవించాలని నడకలో ఉన్నావా? నాకెందుకులే వాక్యం, నేను ఎట్టాగే బతుకుతానే, నేను ఎట్టాగే జీవిస్తానే, నేనుగానే ఉంటానంటావు. నీ జీవితాన్ని నువ్వు ఒక మారని మంచంగా ఉండిపోతావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకొని, అయ్యా, ఇక మీదటైనా న్యాయాధిపతి నా వాకిట నిలిచి ఉన్నాడు, నా హృదయాన్ని అంతరంగాల్లోకి వచ్చి ఉంటాడు. సహోదరులారా, ఈ రక్షణ వాక్యము మీ వద్దకు పంపబడింది అంటున్నాడు. మనం అలా ఉండగలుగుతున్నామా? ఆ వాక్యాన్ని చదివించగలుగుతున్నామా? ఆ వాక్యాన్ని తగ్గ జీవించగలుగుతున్నామో? ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశోధించుకోవాలి. ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే. ఆయన అద్భుత కార్యాలు చేయగలిగాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన కుటుంబంలో ఈ బాధలేంటి, ఇరుకులేంటి అని ఒక్కసారి వెనక తిరిగి ఆలోచన చేసుకోగలిగి రేపు తీర్పులోకి రాక దేవుని ఎదుట నిలబడే యోగ్యత మనకు కలగజేయాలని ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయగలిగితే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మీ వద్దకు పంపబడు. సహోదరులారా, మీరు తీర్పు పొందక ఒకరి నిమిత్తం ఇక్కడ సనుక్కొనక ఇదిగో న్యాయాధిపతిని మీ వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన చేర్చుకుంటావా? నీ హృదయం అనే దేవాలయంలో ఆయన చేర్చుకొని నీ మేలైన మార్గంలో నడవమని, నీతిని అనుసరించి నడవమంటున్నాడు, యథార్థంగా నడవమంటున్నాడు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోమంటున్నాడు.
అలాంటి స్థితిలో ఉండాలని నన్ను కోరుకుంటూ ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించు.